సంస్థలు ఉన్నాయి, ఆయన మీద tehanka.com ఉన్నాయి, ఇంకోటి చాలా సంస్థలు ఉన్నాయి. మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. కానీ నేను మాట్లాడాలంటే చీకట్లో చిదంబరం కలిసి మాట్లాడాలా, ఎన్నో ఎఫ్ఐ బిల్లు మాట్లాడాలా, చాలా చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఏది కూడా మాట్లాడలేదు. వాళ్ళకి పద్ధత సంస్కారం లేదు. అసలు నా బైబిల్ గురించి మాట్లాడతారు, పొద్దుస్తాను దేవుని ఎందుకు లాగుతారు మౌంటెక్కి? ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? దేవుని గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు చూస్తానే ఉన్నారు. ఏం మాట్లాడతాను? నేనేం మాట్లాడలేను అధ్యక్ష? నేను మాట్లాడలేను వాళ్ళ మీద. ఇప్పుడు మాట్లాడతాను. నేను మాట్లాడలేదు కదా. నేనేం మాట్లాడినా కావాలంటే రికార్డు చూడండి. మీరు చెప్పండి మీరు ఉన్నారు కదా. నేనేమన్నా చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగత గురించి మాట్లాడాను. చంద్రబాబు నాయుడు కాన్సీ గురించి మాట్లాడాను. ఆయన ఎందుకు అవిశ్వాసానికి రాలేదని మాత్రమే మాట్లాడాను. నేను దాని గురించి మాట్లాడద్దే. ఈరోజు కోర్టులో ఉండేవి ఏమి వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏ కోర్టు నిర్దోషం చెప్పలేదు. జగన్ బాబులు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఏ కోర్టు దోషం చెప్పలేదు. కోర్టులో ఉండే సంగతులు ఈరోజు సిబిఐ రిపోర్ట్లు అని చెప్పి ఎందుకు చదువుతారు సార్? మీరు ఎక్కడ కాదు సార్, మీరు న్యాయం చెప్పండి సార్. మీరు సిబిఐ చెప్పినట్టు ఈరోజు కోర్టులో ఉన్నది మీరు మాట్లాడిస్తున్నారా? మీరు చెప్పండి సార్. ఏ కోర్టు చెప్పిందండి జగన్ బాబు దోషని? ఏ కోర్టు చెప్పింది? రాజశేఖర రెడ్డి గారు ఏ కోర్టు చెప్పింది దోషని? అధ్యక్ష, నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. పద్ధత సంస్కారం మాకుంది. మీరు కూడా మాట్లాడిస్తాను అధ్యక్ష. నాకు చాలా చాలా బాధగా ఉంది. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను వల్ల.